అలా గాలికి మబ్బులు కలిసాయి, మళ్ళీ గాలికి విడిపోయాయి. ఏదైనా కాలువ ప్రవహిస్తూ ఉంటే చూడండి, బాగా తుఫాన్లు ఈ వర్షకాలంలో గోదావరి అవన్నీ ఉధృతంగా ప్రవహిస్తాయి. రెండు దొంగలు కొట్టుకొస్తాయి, ఆ చివరి నుంచి ఒకటి ఈ చివరి నుంచి ఒకటి. అవి ఏమిటో ఇలా కలుస్తాయి, ఇలా వి ఆకారంలో. మళ్ళీ కలిసి కొద్ది దూరం ప్రయాణం చేస్తుంటే ఫోటో తీస్తే అద్భుతంగా ఉంటుంది నిజంగా. కాసేపటికే మళ్ళీ ఏదో కొంచెం ఇలా వస్తుంది ప్రవాహం, ఆ రెండు విడిపోతాయి. ఏది ఎక్కడికి గడుతుందో తెలియదు. సరిగ్గా కుటుంబ సంబంధాలన్నీ అంతే. ఎంత ప్రేమించుకున్న భార్యాభర్తలైనా మృత్యువు ఇందులో ఎవరిని ముందు తీసుకెళ్ళిపోతుందో తెలియదు. ఈయన కూడా 70 ఏళ్ళు బతుకుతాడు, 80 ఏళ్ళైనా, ఆవిడ 70, 80 అని ఏమి అవకాశం వెళ్ళలేదు. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, నిండు వయస్సులో వెళ్ళిపోవచ్చు. దుఃఖాన్ని భరించాల్సిందే. అది భరించగలగాలంటే ముందు నుంచే ఈ వస్తుతత్వం తెలియాలి. అంటే ఇది శాశ్వతం కాదు, ఉన్నాం కాబట్టి ఏదో మన కర్తవ్యం మనం చేద్దాం, ఈ బంధం మనకేమి శాశ్వతం కాదు. అలాగని వారి మొహం మీద అనకూడదు, నువ్వెప్పుడు పోతావా నేనెప్పుడు పోతావు, ఈ అమంగళాలు మాట్లాడకూడదు. పోవడానికి ఆ కాపురం చేసింది. ఈ వేదాంతం అంతా ఇలా మనం భావన చేయడానికి. అంతేగాని ఇంటికి వెళ్ళి బెళ్ళం దగ్గర అంటే నన్ను తిట్టుకుంటారు, ఈయన ఇలాంటి మాటలన్నా నేర్పుతున్నాడే అనకూడదు. కొట్టేస్తారు, వెంటనే కాఫీ కూడా ఇవ్వరు. సుఖంగా కాపురం చేసుకోకుండా మాట్లాడుతున్నాం ఇక్కడ అంటారు. పైగా నవరాత్రులు కూడా అని అంటారు. ఆ మాట మాట్లాడడానికి, చర్చించడానికి కాదండి, కానీ మనస్సులో ఉండాల్సిన భావన మాత్రమే ఈ బంధం ఏమీ శాశ్వతం కాదు, ఇది లేకుండా కూడా నేను ఉండగలగాలి. ఎందుకంటే 25 ఏళ్ళు వచ్చే వరకు ఆ భార్యాభర్త ఎవరో మనతో కలవలేదుగా, అంతకుముందు ఎక్కడో పుట్టారుగా వాళ్ళు ఎవరు, వాళ్ళ కుటుంబ సంబంధాలు వాళ్ళకు ఉన్నాయిగా, ఇప్పటికే అవి కొనసాగుతున్నాయిగా. మనమేమని చెబుతామేంటి, ఎలా మానేస్తారు? మరి అంచేత ఈ బంధానికి ఎందుకంత ప్రాధాన్యం? ఇదో బంధం అదో బంధంలాగే ఇదో బంధం. ఈ కొడుకు అంతే, మళ్ళీ పెళ్ళైన తర్వాత 5-6 ఏళ్ల వరకు వీడు పుట్టలేదు కదండి. అప్పుడెవడో వచ్చాడు కొడుకో కూతురో, 9 నెలలు కడుపులోనే ఉన్నారు, ఆడో మగ కూడా సరిగ్గా తెలియకుండా. తర్వాత ఏదో పెరిగేది చిన్నపిల్లాడు, వాడు కొడుకుని మనం అనుకుంటున్నాం కానీ మనం తల్లిదండ్రులు వాడు అనుకోవట్లేదు, వాడికి తెలియదు ఆ విషయాలన్నీ. వాడేదో పెరుగుతున్నాడు అలాగే. ఏదో పెరిగాక అమ్మ అంటే అమ్మ, అయ్య అంటే అయ్యా అని వాడు ఏదో అన్నాడు, మనం ఏదో అనుకున్నాం. ఇదన్నీ మాయబంధాలే. అందుకని గాలికి మేఘాలు కలిసినట్టుగా బంధాలు ఏర్పడతాయి. మళ్ళీ వాయునా లీయతే మేఘ, వాయునా నీయతే మేఘ, వాయునా లీయతే సదా. వివేక చూడమణిలో శంకరాచార్య చెప్పినట్టే గాలికే బంధాలు కలిస్తే గాలికే పోతాయి.